వెజిటబుల్స్ లో ఏదన్నా తోపు వెజిటబుల్ ఉంది అని అంటే అది వంకాయ డెఫినెట్ గా. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. నీ మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ రిసీవ్డ్ ఇప్పటి వరకు ఏంటి చెప్పు? మా సన్, ఎందుకంటే తను కరెక్ట్గా జడ్జ్మెంట్ ఉంటుంది. సో చాలా బాగుందమ్మా అంటారు. ఇంట్లో హస్బెండ్ అయితే అసలు సాల్ట్ ఎక్కువ అయితే తప్ప అసలు నో రియాక్షన్ అనమాట. బాగుందని చెప్పరు, బాగాలేదని చెప్పరు. అదిరిపోయింది అంతే, మీరు ఖచ్చితంగా చేసుకొని తీరాలి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. వంకాయ నచ్చని వాళ్ళు ఎవరైనా అసలు భూమి మీద ఉంటారా అనిపిస్తుంది నాకు. వేడివేడి అన్నంలో వంకాయ కూర, అది కూడా వంకాయ మసాలా కూరని కొరుకు తింటే నెయ్యేసుకొని ఉంటుంది, అది వేరే లెవెల్. వంకాయల్లో బోలెడు రకాల వంకాయల కూరలు మీరు చూసుంటారు. మరి మన వైరల్ వంటలులో వెరైటీ స్టఫ్డ్ వంకాయ కూరని మీకు చూపించడానికి పిలిచేద్దామా గడగడగడగడగడగడగడ మాటలతో వాళ్ళని ఎంటర్టైన్ చేసే లీనా. ఎస్, సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ దీప్తి. సో ఈరోజు వంకాయ, అండ్ నిజంగా చెప్పాలంటే అసలు వంకాయ అంటే నాకు అసలు ఇష్టం లేదు, అసలు తినను నేను. కానీ ఈ వంకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారు. సో నేనే వంకాయ అంటే ఇష్టం లేని దాన్ని చిన్నప్పుడంతా తినలేదు. ఈ వంకాయ కూర అయితే ఎవరైనా తినేస్తారంటావు? ఎస్, 100%. కొంతమంది చిన్నపిల్లలు కూడా గింజలు లోపల ఉంటాయని తినరు వంకాయ. సో ఈ వంకాయ వెరైటీ అంటే ఇట్స్ ఫ్రమ్ గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో లెట్స్ స్టార్ట్. 3, 2, 1 గెట్ స్టార్ట్, గో. సో మనకు చక్కగా వంకాయలు కావాలి. వంకాయలు చక్కగా కడుక్కొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మినప్పప్పు ఒక 1/2 కప్, అలాగే పచ్చిశనగపప్పు 1 కప్, 1 టేబుల్ స్పూన్ ఎండుకారం, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రుచికి తగినట్టుగా సాల్ట్, అండ్ ఎండుమిరపకాయలు ఒక 6 to 8 కావాలి, 1 స్పూన్ జీలకర్ర, అండ్ నూనె కావాలి మనకి. తర్వాత మెంతులు 1 టేబుల్ స్పూన్, అంతే. దీనికి కావాల్సిన మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ అంటించేద్దాం. సో దీప్తి, స్టవ్ అంటించేసాం, కడాయి పెట్టేసాం. జస్ట్ కొద్దిగా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఈ పల్సెస్ అన్ని వేయించుకోవడానికి, ఎక్కువ కూడా వేయకూడదు, ఓకేనా? కొంచెం ఆయిల్ చాలు ప్రస్తుతం. ఎస్, కొంచెం ఆయిల్ చాలు. ఆ తర్వాత మనం పచ్చిశనగపప్పు, ఇది వేడైన తర్వాత పచ్చిశనగపప్పు వేసేసుకో. ఓకే, ఇది చక్కగా దూరగా వేయగాలి. మనకి మంచి ఆ వాసన తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం 1 కప్ వేసాం కదా పచ్చిశనగపప్పు, 1/2 కప్ మినపప్పు వేసుకున్నాం. ఇది స్పెసిఫిక్ గా రేషియోనా? 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు మినపప్పు యాడ్ చేయాలి. పొట్టు మినపప్పు కూడా వేయచ్చా? ఆర్ ఓన్లీ ఇదే ఈ తెల్ల మినపప్పు లేకపోతే బద్ద మినపప్పు ఏదైనా వాడచ్చు. ఇప్పుడు మనం బద్ద మినపప్పు వాడుతున్నాం, కానీ ఒకప్పుడు అయితే అసలు వాడేవారు కాదట. ఎక్కువ మనం పొట్టు మినపప్పే వాడేవాళ్ళు కూడా, బికాజ్ అందులో చాలా అది వాడేవాళ్ళు. ఇప్పుడు అంతా మనకి వాడట్లేదు కదా. ఇప్పుడు దంపుడు బియ్యం తినేవాళ్ళు, ఇప్పుడు అంతా మంచి పాలిష్ రైస్ తింటున్నాం. ఇది కొంచెం సిమ్ చేసేద్దాం. దెన్ విల్ యాడ్ జీలకర్ర వేసేద్దాం చక్కగా. ఓకే, సో ఇలా 1 by 1 ఒక్కొక్క ఐటమ్ మనం ఫ్రై చేసుకోవాలా? ఒక్కొక్కటి చేసుకుంటేనే టేస్ట్. కొద్దిగా మనం ఆవాలు కూడా వేద్దాం టేస్ట్కి. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఆవాలు కనుక కొంచెం ఎక్కువ అయ్యాయా మరి అది ఒక రకమైన చేదు వచ్చేస్తుంది. సో ఇది కూడా మనం జస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. మెంతులు వాసన వస్తుంది కదా, ఇంకొంచెం చక్కగా వేగితే మనం లాస్ట్కి ఎండుమిరపకాయలు వేసి స్టవ్ కట్టేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు సో ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం దీప్తి. సో ఇలా మన వంకాయ ఇది పైన తీసేసాం కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని తర్వాత చూడు ఇక్కడ ఇలా కట్ ఇవ్వాలి, స్లిట్ అనమాట. ఓకే, ద స్లిట్ అండ్ ఇటువైపు ఇవ్వాలి. సో ఇది మనం ఇలా ఇచ్చాం కదా. సో మన మ్యాథమెటిక్స్ గుర్తుందా నీకు? ప్లస్ మైనస్ ప్లస్, అది గుర్తుపెట్టుకోండి అందరూ. సో ఇలా మనం ఇక్కడ కట్ చేసి తర్వాత వెనకాల ఇలా కూర్తే అప్పుడు ఇటు పడదు అటు పడదు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. సో అన్నమాట. సో అది ఈ వంకాయ స్పెషల్.
అలా కట్ చేసేసి, కాకపోతే రెండు సేమ్ డైరెక్షన్ లో చేయట్లేదు అంతే కదా. సో పైనుంచి కట్ చేసిన డైరెక్షన్ లోనే వెనకాల నుంచి కూడా చేసారేమో, మళ్ళీ మొత్తం చీలిపోతుంది, ఇంకా కూరడానికి ప్లేస్ ఉండదు వంకాయలో. అందుకోసం ప్లస్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది చక్కగా. ఓకే దీప్తి, మీ హాబీస్ ఏంటి చెప్పండి, తర్వాత నాదేంటో చెప్తాను. ఇంకేం చేస్తారు మీరు? హాబీస్ కాదు, ఏదో విన్నాను. అసలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్షణక్షణం సినిమా అప్పట్లో వెంకటేష్ గారిది జామురాతిరి ఆ పాట అసలు స్కూల్ కాంపిటీషన్స్ లో రేంజ్ లో పాడేసేదంట. అసలు చెప్పారు ఇన్ఫర్మేషన్ అట్లా గెస్టుల్ని పిలిచినప్పుడు తెలుసుకుంటామండి. అలా మాకు బోలెడంత రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నేను జాము రాత్రి పాడితే అందరు పడుకుంటారు, వంకాయ కూర ఎవరు తింటారు చెప్పండి? పర్లేదు, పడుకునేటప్పుడు జోలపాలు లాగా ఇవాళ మీరు పాడిన పాట గుర్తు తెచ్చుకొని హాయిగా పడుకుంటాం. కానీ ఆ సినిమా గురించి చెప్పాలి. మీరు చూసారు ఆ సినిమా? ఎన్నిసార్లు ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అదే కదా, అన్నీ చెప్తుంది కానీ పాట మాత్రం పాడట్లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సరే, ఒక మంచి పాట పాడు, స్టార్ట్ చేద్దాం. అవునా? జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా, వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాలు వేళ. సూపర్ కదా, సూపర్. యాక్చువల్లీ సూపర్ పాట సూపరు, నువ్వు పాడింది కూడా సూపరే. యాక్చువల్గా అండి చాలా మంది మీలో బాత్రూమ్ సింగర్స్ ఉండే ఉంటారు కదా, నేను కూడా బాత్రూమ్ సింగర్ని. మీరు కూడా రెజొనేట్ చేస్తే ఈ డైలాగ్కి కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. వంకాయలు కటింగ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా చల్లారిపోయింది. ఎనీవేస్, సో ఒకసారి మిక్సీ కొట్టేద్దాం. పరక్కగా మిక్సీ కొట్టిన పౌడర్తో ఇప్పుడు మనం అందులో కూరబోతున్నాం. దీప్తి రెడీయా? చెప్పావుగా ఎలా కొడతానో మిక్సీ చూస్తాను అని. చూసారా? ఎన్ని మార్క్స్ ఇద్దాం దీప్తికి? 100కి 100 ఇచ్చాడువే. ఓకే, బ్యూటిఫుల్, చక్కగా భలే కొట్టాం. ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పు, మళ్ళీ ఎండుకారం కలుపుకోవాలి. అండ్ కొద్దిగా ఎండుకారం, అప్పుడు కలర్ వస్తుంది అన్నమాట చక్కగా. ఇంకా పసుపు యాడ్ చేయక్కర్లేదా? పసుపు వేయకూడదు దీంట్లో. చక్కగా కలిపేసుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేయాలి? ఆయిల్ ఎందుకు వేయాలి? అదే, ఎందుకంటే ఇదంతా పొడిగా ఉంటే మనకు పడిపోతుంది కదా కూరేటప్పుడు. కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్. సో మనకు ఆ పొడి రాలిపోతే దాంట్లో స్టఫింగ్లో మనకు బాగుంటుంది కదా, సో అందుకోసం అనమాట. సో కొద్దిగా ఈక్వల్గా ఎంత ఆయిల్ తీసుకుంటామో అంత మనం వాటర్ కూడా తీసుకోవాలి. ఓకేనా? ఇది మర్చిపోకూడదు, ఈ స్టెప్ మాత్రం స్కిప్ కాకుండా చూడాలి వ్యూయర్స్ అందరూ. మళ్ళీ ఏంటి సరిగా రాలేదు, మన వైర వంటలో లీనా ఆ రోజు బాగా చేసింది, దీప్తి ఎంత బాగా చెప్పింది అనకూడదు. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండాలి. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఈ లోపల నువ్వు స్టవ్ అంటించేసి కడాయి పెట్టేసి. సో దీప్తి చక్కగా మనకి కూరడానికి మనకు మినపప్పు కారం రెడీగా అయిపోయింది. ఇప్పుడు కూరేద్దాం. సో చక్కగా మీరు కడాయి పెట్టేసారు, నూనె కూడా వేసేయండి. ఆ నూనె మనకు బాగా వేయాలి. సో దీప్తి చక్కగా మనం కడాయి పెట్టేసుకున్నాం. ఇది నూనె కూడా వేసేసుకున్నాం. ఇది ఇప్పుడు డైరెక్ట్గా అది వేడవ్వాల్సిన అవసరం, మిగతా మనం రెసిపీస్ చేసినప్పుడు వేడవ్వాలని ఉంటాం కదా, అలా లేకుండా చక్కగా ఇలా మనం పక్కన పెట్టేసుకుంటూ ఉంటే. యాక్చువల్లీ ఇది ఒక మంచి ఐడియా. ఈ వంకాయ కూర నేను చాలాసార్లు ఇంట్లో ట్రై చేసినా కానీ ఇట్లాగా నూనె వాటర్తో కలుపుకోవడం అన్నది ఈ పాయింట్ నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఐడియా. సో ఒకసారి మనం అది కూడా చేయొచ్చు. అన్నీ మనం కడాయి పెట్టి నూనె పెట్టుకొని పక్కన మొత్తం కట్ చేసి ఒకేసారిగా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. బయటికి రాకుండా జస్ట్ ఇలా పెట్టేద్దాం, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే తీసేయచ్చు. సో బేసికల్గా వంట చేసేటప్పుడు అప్రిసియేషన్ అనేది ప్రతి లేడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. చాలామంది చెప్తూ ఉంటారు ఇందులో ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు, కారం ఎక్కువైంది, పులుపు ఎక్కువైంది. ఇంట్లో మగవాళ్ళు ఇట్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎప్పుడు. సో నువ్వు వంట చేసినప్పుడు నీ మోస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ రిసీవ్డ్ ఇప్పటి వరకు ఏంటి చెప్పు? మా సన్, ఎందుకంటే తను కరెక్ట్గా జడ్జ్మెంట్ ఉంటుంది. సో చాలా బాగుందమ్మా అంటారు. ఇంట్లో హస్బెండ్ అయితే అసలు సాల్ట్ ఎక్కువ అయితే తప్ప అసలు నో రియాక్షన్ అనమాట. బాగుందని చెప్పరు, బాగాలేదని చెప్పరు. కానీ అదే అంట,
ఎప్పుడు బాగానే చేస్తావుగా అంటారు, కానీ సాల్ట్ మాత్రం ఒక ఎక్కువ మాటతో పోతుంది. Yes. ఒకవేళ బాగాలేదు అంటే మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పు, మళ్ళీ ఎందుకు వచ్చిన డిస్కషన్ ఏమవుతాం అనుకుంటారేమో. ఎస్. సో మా రిలేటివ్స్ వాళ్ళందరూ మెచ్చుకుంటారు. నేను పాలక్ రైస్ కూడా చాలా బాగా చేస్తాను, అలాగే పన్నీర్ బటర్ మసాలా బాగా చేస్తాను, పులిహోర కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. పెళ్ళై వరకు ఈ రోజులు ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి. ఎస్, ఆ తర్వాత నేర్చుకున్నాను. అలాగే ఇంకా హాబీస్ చూసుకుంటే ఐ డూ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్. సో చక్కగా ముగ్గులు వేస్తాను. అండ్ చిన్నప్పుడు మా అమ్మమ్మ మా ఇంట్లో ఉండేవాళ్ళు, ముగ్గులన్నీ చాలా నేర్పించారు. అలా దాయకట్ట అని పచ్చేసి ఆడతాను, అది బాగా ఆడతాను. అండ్ 5 stones, వాట్ ఇస్ దాట్, అచ్చంగాయలు అంటారు. యా, అది నాకు కూడా చాలా బాగా చాలా బాగా. సో వెకేషన్, సమ్మర్ వెకేషన్ లో బాగా ఆడేవాను. ఇప్పుడు మా సన్ కి కూడా నేర్పించాను. వెజిటేరియన్స్ లో ఏదన్నా తోపు వెజిటబుల్ ఉంది అని అంటే అది వంకాయ డెఫినెట్ గా. లీనా చూడు, ఇప్పుడు ప్రాపర్ గా అటు ఇటు ఒకసారి తిప్పుదామా? ఎస్. ఇంత నూనె తింటూ నువ్వు ఇంకా ఇంత సన్నగా ఎలా ఉన్నావు చెప్పవా? నీ బ్యూటీ సీక్రెట్ చెప్పొక్కసారి. నేను సన్నంగా లేదు. లేదు, డెఫినెట్లీ చాలా సన్నగానే ఉన్నావు. అంటే ఇది అప్పుడప్పుడు తింటాను నేను కూడా. అన్నంలో బాగుంటుంది, అండ్ ముఖ్యంగా చపాతీకి చాలా బాగుంటుంది తెలుసా. అంటే పుల్కాలా కాకుండా మన సాఫ్ట్ చపాతీ దానికి చాలా బాగుంటుంది. సో చక్కగా ఇది మనం సిమ్లో పెట్టేసుకొని అటువైపు కూడా వేగిన తర్వాత మూత పెట్టేద్దాం. సో దీప్తి, చూద్దామా ఎంతవరకు వచ్చిందో. మన వెరైటీ వంకాయ మసాలా వంకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది, లేతగా ఉన్నట్టుంది వంకాయ. Yes. సో ఊరికనే మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మనకి ఇది కొంచెం వేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఇప్పుడు యాడ్ చేయాలా? ఇప్పుడు యాడ్ చేసేసి. నేను అసలు ఇది డైరెక్ట్ గా ఇలా తినేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు నేను దీప్తికి. ఇది కూడా చక్కగా ఈ ఆయిల్ లో ఇట్లా ఫ్రై అయ్యి అన్ని కలిసిపోతుంది చక్కగా, మనకి ఇలా తెలియదు. సో దీప్తి, మన వెరైటీ స్టఫ్డ్ వంకాయ రెడీ అయిందని చూద్దామా? కంప్లీట్ అయిపోయింది, ప్రాపర్ గా కుక్ అయిపోయింది. ఎస్ దీప్తి. సో మనకి పక్కన నుంచి చూసే వాళ్ళు ఆయిల్ రావాలి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు టర్న్ ఆఫ్ ద గ్యాస్ అనమాట. సో స్టవ్ కట్టేద్దాం. దీప్తి, రైస్ రెడీయా మనది? నేను ఇదిగో ఇట్లా ప్లేట్ లో పెట్టుకొని రెడీగా నుంచుంటున్నాను. దాన్ని తొందరగా టేస్ట్ చేయాలని. ఫినిష్ చేయాలి. ఓకే, అదే కండిషన్. అంత టేస్ట్ చూడడం కాదు. ఇంకా మనకి కుక్కర్ లో బోలెడ్ అన్నం ఉంది, అది కూడా నేనే ఫినిష్ చేస్తాను. నీకు ఇవాళ మధ్యాహ్నం లంచ్ లేదనుకో, అంతే. అంతేనా? ఓకే, వేసేస్తున్నాను. యమ్మీ 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 డెలిషియస్ వంకాయ, స్టఫ్డ్ వంకాయ, వెరైటీ స్టఫ్డ్ వంకాయ. చాలు టేస్ట్. సో వేడి వేడి అన్నంలో చక్కగా ఇలా నెయ్యి వేసుకొని, మాటలు చాలా తక్కువ వస్తున్నాయి, బట్ స్టిల్ వంకాయ ఒక పక్క చెయ్యి కాలిపోతుంది, ఒక పక్క నోరు ఊరిపోతుంది, ఒక ముక్క ఫస్ట్ మాట్లాడాలి మీతో. సో గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి ఇది చాలా బాగా చేస్తారు, ఇట్స్ వెరీ ఫేమస్. మన దీప్తి ఏం చెప్తుందో చూద్దాం తన మాటల్లో. సో లంచ్ టైం కరెక్ట్గా చేసాం మనం. నువ్వు తొందరగా తింటే మేము మిగతా వాళ్ళందరికీ పెట్టాలి. అసలు వేరే వాళ్ళకి నేను ఇవాళ పెట్టదలుచుకోవట్లేదు, ఫిక్స్. ఎలా అయితే నువ్వు అర్జెంట్గా స్విగ్గీ జొమాటోకి ఫోన్ చేయి, నేను నువ్వు వండిన వంకాయ కూర మొత్తం తినేస్తాను. ఈ వంకాయ కూర అందరు తినాలి, నేను కావాలంటే మళ్ళీ మీకు చేసి పెడతాను. అది వేడిగా ఉందని తెలిసినా సరే మనసు ఆగలేదు, అంత ఫాస్ట్గా తినేయాలి. టేస్ట్ నీకు చెప్పాలి అని చాలా 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 బాగుంది. వేడిగా అయితే అద్దిరిపోయింది. చూసారు కదా నా ఎక్స్ప్రెషన్ ఎంత లైవ్లీగా ఉందో. అయినా సరే మాటలు నేను చాలా తగ్గించేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ చాలా సీరియస్గా తినాలనిపిస్తుంది. అద్దిరిపోయింది అంతే, మీరు ఖచ్చితంగా చేసుకొని తీరాలి. వెరైటీ స్టఫ్డ్ వంకాయ రెడీ. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో టేస్టీగా తక్కువ టైంలో చేసుకునేటువంటి ఈ అద్భుతమైన రెసిపీని చూపించినందుకు లీనా, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ. ఇంకొకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, అండ్ మీకు ఈ వంటకం ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ మీరేం చూడాలనుకుంటున్నారు రెసిపీని మన వైరల్ వంటల్లో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Anchor Saree Courtesy from Anvita Collections. Latest and trendy designs కోసం Instagram లో వీళ్ళ పేజ్ ని ఫాలో అవ్వండి.